జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జనసేన పార్టీ కోఆర్డినేటర్ నిమ్మకాయల పెద్దిరాజు పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అలాగే మేడ్చల్ పట్టణంలో యువతతో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మకాయల పెద్దిరాజు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారమే పార్టీ లక్ష్యమని తెలిపారు. జనసేన పార్టీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో చివరి నిమిషంలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ ఒక మున్సిపల్ సీటు, ఒక కార్పొరేషన్ సీటు గెలుచుకోవడం పార్టీ బలాన్ని చూపిస్తోందని పేర్కొన్నారు. అలాగే 35,19,00,000 టీటీడీ నిధులతో కొండగట్టు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోహన్ రావు, లలితారాణి, నాగమణి, స్వప్న, సురేష్ నాయుడు తదితరులు ఉన్నారు. మేడ్చల్ పట్టణంలో 13వ పుట్టినరోజు వేడుకలు జనసేన పార్టీకి సంబంధించి అత్యంత వైభవంతంగా జరిగినాయి. నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ అధిక సంఖ్యలో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో పాటుగా కేక్ కటింగ్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ యొక్క జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు, అధ్యక్షుల వారు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క సందేశాన్ని ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకోకుండా పాటిస్తూ ఇప్పుడు జనసేన యొక్క పరిస్థితులు, ఇంతకు ముందున్నప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్కరూ కూడా చూస్తూనే ఉన్నారు. అలాగే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మన మున్సిపల్ ఎన్నికలలో మా జనసేన పార్టీ ఆఖరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మా జనసేన పార్టీ యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరూ చూశారు. అలాగే అదే మున్సిపాలిటీ నుంచి ఒక సీటుని, కార్పొరేషన్ నుంచి ఒక సీటుని మన తెలంగాణ నుంచి గెలుచుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజానీకం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం ఎప్పుడు ఇక్కడికి వస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అని అంటే అది ఖచ్చితంగా ఇప్పుడు మా అధ్యక్షుల వారు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంది కాబట్టి వారు చేసేటటువంటి ప్రతి పని కూడా ప్రజలకు చేరువవుతూ ఉంది. ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదుకోవడంలో కానీ, అలాగే పేద ప్రజలకి సంబంధించినటువంటి ఏవైతే చేరాలో అవన్నీ చేర్చడంలో కానీ మా యొక్క అధ్యక్షుల వారు చెప్పినటువంటి ప్రతి మాటని కూడా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వీరందరూ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ ఉన్నారు. సామాన్యుడి కోసం పుట్టినటువంటి ఈ యొక్క పార్టీ జనసేన పార్టీ. ఈ జనసేన పార్టీని ప్రజలు ఇప్పుడు అద్భుతంగా ఆదరిస్తూ ఉన్నారు. వారు చేసేటటువంటి పనులు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఈ మధ్య కాలంలో మన తెలంగాణలో కొండగట్టు అంజన్న సన్నిధికి 35,19,00,000 మంజూరు చేయించడం, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మంజూరైనటువంటి ఈ యొక్క 35,19,00,000 మన కొండగట్టు అంజన్న స్వామి యొక్క దేవస్థానాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా మన కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు వారు పూనుకుని ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా తెలంగాణ ఏంటి, మరొక చోట ఏంటి, ఎక్కడైనా సరే అభివృద్ధి నా లక్ష్యం అనే విధంగా ఈరోజు పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి మా అధ్యక్షుల వారికి అందరూ కూడా కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ 13వ వార్షికోత్సవం సందర్భంగా మా అధ్యక్షుల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే జనసేన పార్టీ పట్ల, జనసేన సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైనటువంటి వ్యక్తులు కానీ, ఆకర్షితులు అవ్వబోయేటటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా మా యొక్క 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున